ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడును కలవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో తీవ్రమైన గందరగోళం ఏర్పడింది. నాకున్న సమాచారం ప్రకారం వైసీపీ నేతలు, ముఖ్యంగా దిగువ స్థాయి నేతలు, ఎమ్మెల్యేల వరకు కూడా ఐపాక్ ప్రతినిధులతో మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే గత 2019కి ముందు నుంచి 2019 ఎన్నికలకు ప్రిపరేషన్గా ఐపాక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్తో పనిచేస్తుంది. కేవలం జగన్మోహన్ రెడ్డికి సలహాలు ఇవ్వడం కాదు, లోకల్ లెవెల్కి వెళ్ళి కూడా, క్షేత్రస్థాయికి వెళ్ళి కూడా వైసీపీ నేతలతో సమన్వయం చేసుకొని ఐపాక్ బృందం పనిచేస్తుంది. ఏ స్థాయిలో పనిచేస్తుందంటే, ఇటీవల ఎమ్మెల్యే అభ్యర్థుల్ని జగన్ మార్చిన తర్వాత ఆ మారిన నేతలకు స్వాగతం పలుకుతూ ఈ నియోజకవర్గ నేతలు ఫ్లెక్సీలు పెట్టాలని కూడా ఐపాక్ వాళ్ళే సజెస్ట్ చేశారు. ఉదాహరణకు ఆదిమూలపు సురేష్ మంత్రిని కొండేపికి మార్చారు. సో కొండేపి నేతలకు ఐపాక్ వాళ్ళు వెంటనే సమాచారం, మీరు సురేష్కు ఆహ్వానం పలుకుతూ మీరు ఇక్కడ ఫ్లెక్సీలు పెట్టాలి అని. అంటే కొత్త నియోజకవర్గంలో మారి వచ్చిన ఇన్ఛార్జ్ పట్ల స్వాగతం పలుకుతున్నారు, వ్యతిరేకత లేదు అనే వాతావరణాన్ని క్రియేట్ చేయడం. అందువల్ల ఆ స్థాయిలో కూడా ఒక పబ్లిక్ మీటింగ్లో స్టేజ్ పైన ఎంతమంది కూర్చోవాలి అనేది కూడా ఐపాక్ టీం అడ్వైజ్ చేస్తుంటుంది. ఆ స్థాయిలో ఆర్గనైజేషన్తో కలిసిపోయి ఐపాక్ పనిచేస్తుంది. ఇలా వ్యూహకర్తలు వ్యూహాలకే పరిమితం కాదు, ఆ వ్యూహాలు అమలు చేయడంలో కూడా పార్టీ యంత్రాంగానే శాసించే స్థాయికి వస్తారు. కేటీఆర్ నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. సో అసలు పార్టీనే వాళ్ళు నడుపుతామంటారు. అందుకే మాకు ప్రశాంత్ కిషోర్తో కేసీఆర్ తెగదెంపులు చేసుకోవడానికి కారణాలు విశ్లేషిస్తూ కేటీఆర్ బహిరంగంగా చాలా వీడియోలో చెప్పాడు, చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు. సో మాకు పార్టీకి సలహాలు ఇవ్వచ్చు, వ్యూహకర్తలు ఉపయోగపడతారు, కానీ పార్టీనే నడుపుతామేమో అంటే ఎట్లా సాధ్యమవుతుంది అని అన్నాడు. సో ఆ స్థాయిలో ఇప్పుడు ఈవెన్ ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపిక చేయడం నుంచి మొదలుకొని పార్టీ తీసుకునే అన్ని నిర్ణయాల్లో కూడా ఐపాక్ కీలక పాత్ర పోషిస్తోంది. ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు కలిశాడో, వైసీపీ నేతల అనుమానం ఏంటంటే, ఇప్పటిదాకా మా సమాచారం అంతా ఐపాక్ ఇచ్చాం, క్షేత్రస్థాయి నుంచి నిరంతరం సమాచారం ఐపాక్ ఫ్లో అవుతూ ఉంటుంది, ఐపాక్ అధ్యయనం చేసింది పార్టీ యంత్రాంగానికి కూడా ఫ్లో అవుతూ ఉంటుంది. సో మా సమాచారము, మా వ్యూహాలు, మా కార్యక్రమాలు, ఎత్తుగడలు అన్నీ కూడా ఐపాక్ టీంకి తెలుసు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ వెళ్ళి చంద్రబాబు నాయుడు కలిస్తే మా సమాచారం అంతా టీడీపీకి పోయిందా అనే టెన్షన్ వైసీపీ శ్రేణుల్లో పెరిగింది. అయితే దీనికి వైసీపీ నాయకత్వానికి తెలియదా? రాజకీయ వర్గాల్లో వస్తున్న సమాచారం అయితే ఐపాక్ టీం ఆంధ్రప్రదేశ్ చూస్తున్న వారు జగన్కి సమాచారం ముందే ఇచ్చారని, కొన్ని రాజకీయ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రశాంత్ కిషోర్ లోకేష్లు 10 రోజుల కిందే సమావేశం అయ్యారు అని, ఎంత నిజమో తెలియదు. సో అందువల్ల ఈ ప్రయత్నాలు ఉప్పందింది వైసీపీకి కూడా, కానీ అది జగన్మోహన్ రెడ్డి స్థాయిలో అగ్రనాయకత్వం స్థాయికే పరిమితమైంది, దిగువ స్థాయి నాయకులకు తెలియదు. అయితే ఐపాక్కు ప్రశాంత్ కిషోర్కు సంబంధం లేదు, ఐపాక్ వేరు ప్రశాంత్ కిషోర్ వేరు అన్న థీరీస్ ఇంకా పూర్తిగా క్షేత్రస్థాయిలో కన్విన్స్ కావడం లేదు. ఐపాక్ వేరు ప్రశాంత్ కిషోర్ వేరు అనేది చాలామంది ఈ విభజన, అంటే ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు కలవడం ఏంటి అనేవారు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది పార్టీ కార్యకర్తలకు మింగుడుపడలేదు. ఎందుకంటే ఇప్పటిదాకా ఐపాక్ వేరు ప్రశాంత్ కిషోర్ వేరు అన్న భావనలో పార్టీ కార్యకర్తలకు కాదు, బయట వరకు లేదు. ఎందుకంటే మా గుర్తు ఇప్పటికీ మహానాడులో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రశాంత్ కిషోర్ను పరిచయం చేశారు, అంటే ఆయన వైసీపీ నాయకుల్లాగానే పరిచయం అయ్యాడు. సో సడన్గా నాయకులు పార్టీలు ఫిరాయించడం చూశాం, కానీ వ్యూహకర్తలు కూడా పార్టీలు ఫిరాయించడం ఏంటి? నిన్నటిదాకా జగన్తో పనిచేసిన ప్రశాంత్ కిషోర్ నేరుగా వెళ్ళి చంద్రబాబు నాయుడు కలవడం ఏంటి? అప్పుడు వైసీపీకి సంబంధించిన చాలా సమాచారం, వ్యూహాలు అన్నీ ప్రశాంత్ కిషోర్ తెలుసు. 2019లో చంద్రబాబును ఓడించి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఎలా అయ్యాడన్నది ప్రశాంత్ కిషోర్ తెలుసు. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సలహాల మేరకే జరిగింది. ఇప్పటికీ తెలుగుదేశం అనుకూల మీడియా
ప్రశాంత్ కిషోర్ను నానా మాటలు అన్నది గతంలో. అంటే ఈ ప్రశాంత్ కిషోరే కులాల మధ్య కొట్లాట పెట్టాడు, ఈ ప్రశాంత్ కిషోరే కాస్ట్ వైలెన్స్ను క్రియేట్ చేశాడు, అన్ని రకాల దరిద్ర పనులన్నీ ప్రశాంత్ కిషోరే చేశాడు అని టీడీపీ వాదన. ఈవెన్ ఈ జగన్మోహన్ రెడ్డిపై హత్యా ప్రయత్నము కోడికత్తి కేసుగా తెలుగుదేశం చెప్పేది కూడా ప్రశాంత్ కిషోర్ స్క్రిప్ట్ వరకే జరిగిందని టీడీపీ నేతలే కాదు, టీడీపీ అనుకూల మీడియా చెప్పింది. ఈవెన్ నాకు గుర్తున్నంత వరకు చంద్రబాబు నాయుడు కూడా ప్రశాంత్ కిషోర్ పేరు చెప్పి తిట్టాడు. సో అలా మళ్ళీ అదే ప్రశాంత్ కిషోర్ వెళ్ళి చంద్రబాబు నాయుడు కలవడం ఏంది అంటే, మేమే కాదు నాయకులుగా వ్యూహకర్తలు కూడా పార్టీలు మారుతారు, పర్వాలేదులే అని రాజకీయ నాయకులు అనుకుంటున్నారట. బట్ ఏదైనా అసలు ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు కలవడం వల్ల తమ అంతర్గత సమాచారం, తమ ఎత్తుగడలు, తమ వ్యూహాలు, పార్టీ ఆర్గనైజేషను, బలాలు, బలహీనతలన్నీ ప్రశాంత్ కిషోర్కి తెలుసు. అట్లీస్ట్ ఇప్పుడు ఐపాక్తో ఆయన సంబంధం ఉందా లేదా తర్వాత సంగతి. 2019 ఎన్నికలప్పుడైతే సంబంధం ఉంది కదా. అంటే ఐపాక్లో ప్రతీక్ జైన్, వినేష్ చండల్, రిషిరాజ్ సింగ్ అనే ముగ్గురు ముఖ్యులు. ఇందులో ప్రతీక్ జైన్ బెంగాల్ ప్రాజెక్ట్ చూస్తున్నాడు ఐపాక్. మీకు ఈ వినేష్ చండల్ అనే అతను బీహార్లో ప్రశాంత్ కిషోర్ యాత్ర చూస్తున్నాడు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇక్కడ రిషిరాజ్ సింగ్ అనే అతను ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్ట్ చూస్తున్నాడు, సదరన్ ప్రాజెక్ట్ చూస్తున్నాడు. సో అందువల్ల ప్రశాంత్ కిషోర్ బీహార్లో జరిపే జన్స్రాజ్ యాత్ర కూడా ఐపాకే చూస్తుంది. అయితే కొన్ని వార్తలు ఏంటి అంటే ఐపాక్లో ఈ విభేదాలు వచ్చాయి. వినేష్ చందల్ అలాగే ప్రతీక్ జైన్లు ప్రశాంత్ కిషోర్కి అనుకూలంగా ఉంటే రిషిరాజ్ సింగ్ ప్రశాంత్ కిషోర్ వ్యతిరేకంగా ఉన్నారు. జన్స్రాజ్ యాత్ర దాన్ని ఫండింగ్ చేయడము, దీనిపై కూడా ఐపాక్ ముఖ్యుల మధ్య విభేదాలు ఉన్నాయి అని అంటున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్న షో టైమ్ ఏజెన్సీ రాబిన్ శర్మ కానీ, అలాగే ఇప్పుడు లోకేష్తో పాటు ప్రత్యేక విమానంలో వెళ్ళిన శాంతను సింగ్ కానీ, వీళ్ళు కూడా ప్రశాంత్ కిషోర్ గతంలో కలిసి పనిచేసిన వాళ్ళు. వీళ్ళు తర్వాత బలవన ఓ పార్టీకి వెళ్ళొచ్చు. సో అందువల్ల ప్రశాంత్ కిషోర్ ఎంత మేరకు క్రెడిబుల్, ఆయన అసలు ఈ వ్యూహకర్తలు ఎంత మేరకు క్రెడిబుల్. ఇప్పుడు పార్టీ నాయకులు పార్టీలు మారుస్తున్నారు, వ్యూహకర్తలు కూడా పార్టీలు మారిస్తే వారికి మొత్తం సమాచారం ఇచ్చినాక వాళ్ళు వెళ్ళి మన బలహీనతలు ఎక్స్ప్లాయిట్ చేయాలా. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్కి వైసీపీ బలహీనతలు ఏంటి అనేది పూర్తిగా అవగాహన ఉంది. ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు తరఫున పొలిటికల్ కన్సల్టెన్సీ అయి వైసీపీని దెబ్బతీయడా, ఇది ఇప్పుడు వైసీపీ నేతల్లో ఉన్న ఆందోళన.